నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం భగవానుడు బోధించిన ఉపోసద సూక్తం గురించి చెప్పుకుందాం. గృహస్థులకి ఈ సూక్తం చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని అష్టశీల ఉపోసద సూక్తాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఒకానొక సమయంలో భగవానుడు శ్రావస్తిలోని మిగారమాత పుబ్బారామ ప్రసాదంలో విహరిస్తూ ఉన్నాడు. ఈ పుబ్బారామం గురించి చెప్పాలి అంటే, విశాఖమాత దీన్ని నిర్మించి భిక్షు సంఘానికి సంఘానికి డొనేట్ చేసింది. ఇది ఒక మంచి సందర్భం అని చెప్పొచ్చు, విశాఖమాత యొక్క దాన గుణం గురించి చెప్పినప్పుడు. అదేంటంటే, ఒకసారి భగవానుని కలవడానికి ఆమె వస్తుంది, విశాఖమాత తన చెలికత్తెలతో పాటు. విశాఖమాత చాలా ధనవంతురాలు, అంటే వాళ్ళ భర్త కుటుంబం అంతా చాలా ధనవంతులు. ఆమె మంచి ఆభరణాలు, మంచి చీరలు కట్టుకొని విహారం దాకా వచ్చేది. విహారం లోపల భగవానుని కలవడానికి మాత్రం సాధారణమైన వస్త్రాలు, తెల్లని వస్త్రాలు కట్టుకొని వెళ్ళేది, లేదంటే సాధారణమైన వస్త్రాలు. అయితే ఈ బంగారు ఆభరణాలు, ఇంకా ఈ చీర, అవన్నిటిని కూడా ఒక మూటగా కట్టి చెలికత్తెని చూసుకోమని అక్కడ పెట్టిస్తుంది. అయితే భగవానుని కలుస్తుంది విశాఖమాత. కలిసిన తర్వాత భగవానుడు ధమ్మాన్ని ఉపదేశిస్తాడు. ఆ ధమ్మాన్ని విన్న తర్వాత చాలా సంతోషంతో, అంటే ఆమె మనసులో చాలా ప్రీతి మేల్కొంటుంది. ఆ సంతోషంతో, మైమార్పుతోటి ఆమె ఆ బట్టలతోటే తన ఇంటికి వెళ్తుంది. వీళ్ళు నగల మూటను అక్కడే మర్చి వెళ్ళిపోతారు. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత వారికి గుర్తు వస్తుంది, అక్కడే నగల మూట పెట్టాము, మర్చిపోయాము అని. విశాఖమాత చెప్తుంది చెలికత్తెతోటి, నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఆ నగల మూట ఏదైతే ఉందో, ఆ వస్త్రాల మూట, అది మనం పెట్టిన చోటే ఉంటే గనుక నువ్వు దాన్ని తీసుకొనిరా. ఒకవేళ ఆ చోట లేకుండా అది వేరే చోట పెట్టి ఉంటే గనుక, వేరే వాళ్ళు ఎవరైనా తీసి దాన్ని అక్కడ పెట్టి ఉంటే దాన్ని అక్కడున్న భిక్షు సంఘానికే దానంగా వదిలేసి వచ్చేసే అని ఆ సేవకురాలతోటి చెప్తుంది. సాధారణంగా భిక్షు విహారంలో ఎవరైనా మర్చిపోయిన వస్తువులు ఉంటే వాటిని తీసి భద్రపరుస్తారు భిక్షువులు. అలాగే అక్కడ ఉండే ఆనంద్ బంతే మెయిన్, ఆయన ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు. అయితే ఆనంద్ బంతే ఈ మూటను తీసి వేరే చోట పెట్టిస్తారు, ఎవరో మర్చిపోయి ఉంటారు అని, వస్తే ఇద్దామని. అయితే ఈ చెలికత్తె వెళ్ళి చూసేసరికి అక్కడ నగల మూట కనపడదు. ఆనందుడు దాన్ని పక్కన పెట్టినట్టుగా తెలుసుకుంటుంది. ఈ విషయం వెళ్ళి విశాఖమాతకు చెప్తే విశాఖమాత చెప్తుంది, దాన్ని భిక్షు సంఘానికే వదిలేయి అని చెప్తుంది. అయితే విశాఖమాత ఆనందుడి దగ్గరికి వెళ్ళి చెప్తుంది, బంతే, ఈ నగలు మీరే స్వీకరించండి. ఈ చీరలు ఖరీదైనవి, మనులతో చేసినవి అన్నమాట. ఆ చీర చాలా ఖరీదైనవి, అయితే వాటిని మీరే ఉంచుకోండి అని చెప్తుంది. అప్పుడు ఆనంద్ బంతే చెప్తాడు, భిక్షువులు డబ్బు, నగలు, ఇటువంటి విలువైన కానుకలు అంటే భిక్షు జీవితానికి అనుకూలం కానివి, వీటిని స్వీకరించరు అని చెప్తాడు. అయితే ఆమె ఇలా అనుకుంటుంది, సరే బంతే, నేను భిక్షు సంఘం కోసం ఒక విహారాన్ని కట్టించి ఇస్తాను. దీని వెల ఎంతైతే ఉందో దాన్ని విలువతోటి నేను ఒక భిక్షు విహారాన్ని కట్టిస్తాను అని చెప్తుంది. అయితే ఆమె ఈ నగలు, ఇంకా ఆమె వస్త్రాలు, వీటన్నిటిని కూడా వేలం వేయడానికి ఆ నగరంలో చాటింపు వేస్తుంది, శ్రావస్తిలో. అయితే ఎవ్వరూ వాటిని కొనలేకపోతారు, ఎందుకంటే అంత విలువైనవి. ఈమె చెప్పిన రేటు ఎవ్వరూ తీసుకోలేకపోతారు. చివరికి విశాఖమాతే ఆ నగలని తనే కొనుక్కుంటుంది. అంటే తన దగ్గర ఉన్న డబ్బుతోటి ఆ నగలను నేనే తీసుకుంటాను, ఆ వచ్చిన డబ్బు ఏదైతే ఉందో దాంతో ఈ విహారాన్ని నిర్మించి ఇస్తాను అని ఎన్నో కోట్ల రూపాయలు అన్నమాట,
ఎందుకంటే ఎన్నో వజ్రాలతోటి కెంపులతోటి ఆమె వస్త్రాలు ఉండేవి. అంత విలువతోటి ఆ వస్త్రాలను ఎవరు కొనలేకపోయారు. అయితే ఎన్నో కోట్లకు పోతే వాటిని ఆమె కొనుక్కొని భిక్షు విహారాన్ని నిర్మించి భిక్షు సంఘానికి దానం చేసింది. దాన్నే పుబ్బారామ ప్రాసాదం అని పిలుస్తారు. సో ఇక్కడ విహరించడం అనే పదాన్ని భిక్షువులకి కానీ భగవానుడికి కానీ లేకుంటే ఎవరైతే శ్రావకులు అంటే ధర్మ మార్గంలో ముందుకు వెళ్తున్నా వారిని విహరిస్తున్నారు అని చెప్తారు. అయితే భగవానుడు ఈ పుబ్బారామ ప్రాసాదంలో విహరిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా శ్రావస్తిలో ఇప్పటికీ కూడా ఈ పుబ్బారామ చూడొచ్చు. 2 ఫేమస్ ఉంటాయి శ్రావస్తిలో. ఒకటి జేతవన్ విహార, అనాథ పిండికొట్టు డొనేట్ చేసింది. తర్వాతది విశాఖమాత. వీళ్ళిద్దరూ కూడా భగవానుడి కాలంలో మహా ఉపాసకులుగా ఉండేవాళ్ళు అనమాట. విశాఖమాత అయితే ఇలా చెప్తుంది, బంతే ఈ నగరంలోకి వచ్చిన ప్రతి ఒక్క భిక్షువు మా ఇంటిలోని ఆతిథ్యాన్ని స్వీకరించాలి. అంటే కొంతమంది ఇలా చెప్పుకుంటారు కూడా. శ్రావస్తికి వెళ్తే కనుక ఒక్కసారైనా కానీ విశాఖమాత ఇచ్చిన భిక్షను స్వీకరించకుండా ఎవ్వరూ వెళ్ళరు అని. ఇంకా ప్రతిరోజు కూడా ఆమె ఉదయం బ్రేక్ఫాస్ట్ తనే తయారు చేసి ఇచ్చేది. అంటే జీవితకాలం కూడా తను ఉన్నంత వరకు ఇలా ఎంతో శ్రద్ధ చూపించింది విశాఖమాత. ఆమె 7 సంవత్సరాల వయసులోనే శ్రోతాపన్నురాలైంది. ధర్మం పట్ల, బుద్ధిని పట్ల, సంఘం పట్ల చాలా శ్రద్ధ వహించేది. విశాఖమాత గురించి తర్వాత చెప్పుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి ఆమెలో ఉన్న మంచి గుణాల గురించి. ఒక గృహస్థురాలు ఎలా ఉండాలి అనేది ఆమెను చూసి నేర్చుకోవచ్చు చాలామంది. అయితే ఈ పుబ్బారామంలో భగవానుడు విహరిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో మిగారామాత విశాఖ భగవానుని వద్దకు వెళ్ళి ఆయనకు నమస్కరించి ఒక పక్కగా కూర్చుంది. అప్పుడు భగవానుడు, విశాఖ నీవు ఈరోజు మధ్యాహ్నం వచ్చావు ఎందుకు అని అడుగుతాడు. బంతే నేను ఈరోజు ఉపోసద చేస్తున్నాను. ఉపోసద అంటే ఉపవాసం అని అర్థం. ఉపవాసం అంటే ఇక్కడ పూర్తిగా ఆహారాన్ని తినకుండా ఉండటం కాదు. ఇక్కడ ఉపవాసం అంటే శీలాలను పాటిస్తూ ఆ రోజు ధర్మవంతమైన జీవితాన్ని జీవించటం. అయితే భగవానుడు ఇలా చెప్తాడు, విశాఖ ఉపోసద 3 రకాలుగా చేస్తారు. ఈ 3 విధాల ఉపోసదలు ఏవంటే, ఒకటి గోపాల ఉపోసద, రెండోది నిఘంట ఉపోసద, మూడోది అరియ ఉపోసద. విశాఖ ఎవరైనా ఒక గొల్లవాడు సాయంకాలం గోవులను తిరిగి తన యజమానికి అప్పచెప్పి, ఆ ఆవులు ఇక్కడ మేత వేశాయి, ఇక్కడ నీళ్లు తాగాయి, రేపు అటు తోలుకు వెళ్తాను, అవి అక్కడ మేత మేస్తాయి, అక్కడ నీళ్లు తాగుతాయి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఇంటికి వెళతాడు. విశాఖ ఈ విధంగా ఒకడు ఉపోసద పాటిస్తూ ఉంటాడు. నేను నేడు ఇది తిన్నాను, ఇది తాగాను, రేపు ఇది తింటాను అని ఆలోచిస్తాడు. ఈ విధంగా చేసేది గోపాల ఉపోసద అని అంటారు. ఈ ఉపోసద వల్ల మహా ఫలితం రాదు, మహాలాభం చేకూరదు, ఎటువంటి ప్రకాశవంతము కాదు, ఎక్కువ దూరము వాళ్ళ పుణ్యం అనేది సాధించలేరు, వ్యాపించదు కూడా. విశాఖ నిఘంట ఉపోసద ఇది ఎలా ఉంటుందంటే, విశాఖ శ్రమణుల్లో నిఘంట అనే ఒక వర్గం ఉన్నారు. నిఘంట అంటే జైనులు, అంటే జైన మహావీరుణ్ణి నిఘంటనాథపుత్ర అని పిలుస్తారు. సో అంటే శ్రమణుల్లో వీళ్ళు ఒక వర్గం. వీళ్ళు పాటించే ఉపోసదం ఏంటో చెప్తాడు ఇక్కడ భగవానుడు. వారు తమ సాంప్రదాయాన్ని అనుసరించే వారికి ఇలా బోధిస్తారు, ఓ పురుషుడా, నీవు తూర్పున 100 యోజనాల పర్యంతం ఉన్న ప్రాణులందరినీ దండన నుండి ముక్తుల్ని చెయ్యి. నీవు పశ్చిమ దిశగా 100 యోజనాల పర్యంతం ఉన్న ప్రాణులందరినీ దండన నుండి ముక్తుల్ని చెయ్యి. నీవు ఉత్తర దిశగా 100 యోజనాల పర్యంతం ఉన్న ప్రాణులందరినీ దండన నుండి ముక్తుల్ని చెయ్యి. నీవు దక్షిణ దిశగా 100 యోజనాల పర్యంతం ఉన్న ప్రాణులందరినీ దండన నుండి ముక్తుల్ని చెయ్యి. ఈ విధంగా కొందరికి కరుణ గురించి ఉపదేశిస్తారు, మరికొందరికి ఉపదేశించరు.
వారు శ్రావకునికి ఉపోసద రోజు ఇలా ఉపదేశిస్తారు. ఓ పురుష, ఇటు రమ్ము అని వస్త్రాలను త్యాగం చేసి ఈ విధంగా చెప్పు, నేను ఎప్పటికీ ఎవ్వరికి ఏమీ కాను, నాకు ఎవ్వరూ లేరు అని చెప్పమని చెప్తారంట. కానీ విశాఖ, ఇతడు నా పుత్రుడని అతని తల్లిదండ్రులకి తెలుసు, అతనికి తెలుసు వీరు నా తల్లిదండ్రులని, అతనికి తెలుసు వీరు నా భార్య పుత్రులని, వారికి తెలుసు ఇతడు నా పతి అని, నా పిత అన్న నా తండ్రి అని పిల్లలకి, ఇంకా అతని దాసీలకు నౌకర్లకు చాకర్లకు తెలుసు ఆయన మా యజమాని అని, అతనికి తెలుసు వారు నా దాసులని నౌకర్లని చాకర్లని. ఈ విధంగా అతడు అసత్యంలో పడతాడు. అంటే కేవలం వస్త్రాలను త్యాగం చేసి నేను ఎవరికి ఏమీ కాను అనేది అది, అంటే అతడు వారితోనే ఉంటాడు కానీ ఎవరికి ఏమీ కాను, ఎవరు లేరు అని చెప్తున్నాడు. అది అసత్యం అవుతుంది. దీనిని నేను అసత్యపు భాషణం అంటాను అని భగవానుడు చెప్తాడు. ఆ రాత్రి గడిచాక అతడు తనకివ్వని వస్తువులను ఉపయోగించుకుంటాడు. అంటే ఇవ్వని వస్తువులు అంటే సాధారణంగా సన్యాసులు అన్నది ఇచ్చిన వాటిని మాత్రమే ఉపయోగించుకుంటారు. ఉదాహరణకి భిక్షువులు అనుకోండి, వారికి ఆహారం ఇచ్చినప్పుడు, వారికి చేతికి ఇచ్చినప్పుడు మాత్రమే వాటిని గ్రహిస్తారు. కానీ వీరు తమకి ఇవ్వని వస్తువులను వినియోగించుకుంటారు. దీనినే నేను అదిన్నా దానం అంటాను. అదిన్నా దానం అంటే ఇవ్వని దాన్ని తీసుకోవడం, దొంగతనం. అటువంటి విధంగా నిఘంటుల ఉపోసద పాటించబడుతుంది. అంటే ఈ జైనుల ఉపోసద పాటించబడుతుంది. ఒకడు ఉపోసదను నిఘంటుల పద్ధతిలో జరుపుకున్నప్పుడు ఈ ఉపోసద వల్ల మహా ఫలితం రాదు, మహాలాభం చేకూరదు, ఎక్కువ ప్రకాశవంతము కాదు, ఎక్కువ దూరము వ్యాపించదు. ఒక రకంగా చూసుకుంటే ఈ ఉపవాసాలు ఇవన్నీ కూడా ఈ బౌద్ధం నుంచే చాలామంది గ్రహించారు. ఉదాహరణకి ఇప్పుడు కొంతమంది దేవుని మాలలు కూడా వేసుకుంటారు. వాటిల్లో కూడా ఈ శీలాన్ని పాటిస్తూ ఉంటారు. నిజానికి ఇవన్నీ కూడా మన బౌద్ధం నుంచే వాళ్ళు స్వీకరించడం జరిగింది. ఈ మాలలు ఇవన్నీ కూడా నిజానికి ఆ మాల వేసుకున్నప్పుడు వాళ్ళకి మంచి జరుగుతుంది అనుకుంటారు. మాల వేసుకోవడం వల్ల కాదు, వాళ్ళు ఆ శీలాన్ని పాటించడం వల్ల వారికి మంచి జరుగుతుంది. ఆ మాల వేసుకున్నా కానీ మీరు శీలాన్ని పాటిస్తే కనుక మీకు మంచి జరుగుతుంది. సో మాల వేసుకోకపోయినా కానీ మీకు శీలాన్ని పాటిస్తే మంచి జరుగుతుంది. మాల వేసుకొని ఆ కొద్ది రోజులు మాత్రమే పాటించేదానికన్నా మిగతా టైంలో కూడా వాటిని పాటించగలిగితే మన మనసు ఇంకా వృద్ధి చెందుతుంది, మహా ఫలితాన్ని ఇస్తుంది ఆ శీలం అన్నది, అటువంటి ఉపోసదం అన్నది. సో ఈ విధంగా ఈ నిఘంటులు చేసే ఉపోసద అనమాట. మరి విశాఖ అర్య శ్రావకులు అర్య ఉపోసదను ఎలా పాటిస్తారు? అర్య అంటే శ్రేష్టమైన లేకుంటే ఉత్తమమైన అని అర్థము. శ్రావకులు అంటే అర్య శ్రావకులు అని మన ధర్మ మార్గంలో ఉన్నవారిని చెప్పవచ్చు. శ్రోతాపన్నుడు, సగదాగామి, అనాగామి, అట్లీస్ట్ ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళు అర్హంతులు. వాళ్ళు ఎటువంటి ఉపోసదను పాటిస్తారు అంటే క్లేశాలతో నిండిన మనస్సును శ్రమించి పరిశుద్ధం చేసుకుంటారు. అంటే మనసులో చిత్తమలినాలు ఉన్నాయి, వాటిని చాలా ప్రయత్నంతో పరిశ్రమ చేసి పరిశుద్ధం చేసుకుంటారు. ఇటువంటి ఉపోసదను చేస్తారు. మరి క్లేశాలతో నిండిన మనస్సు శ్రమించడంతో ఎలా శుద్ధం చేయబడుతుంది? ఇక్కడ విశాఖ ఒక అర్య శ్రావకుడు తథాగతుణ్ణి ఈ విధంగా గుర్తు చేసుకుంటాడు. అంటే సతి, బుద్ధానుసతి అని చెప్పవచ్చు. భగవానుడు అర్హంతుడు, సమ్మా సంబుద్ధుడు, విద్యా ఆచరణ కలవాడు, సుగతుడు, లోకాలన్నిటినీ తెలిసినవాడు, సాటి లేనివాడు, మానవులకు శిక్షణనిచ్చే సారథి, దేవ మానవులకు గురువు, అటువంటి వాడు బుద్ధ భగవానుడు. ఆయనలో ఉన్న గుణాలని తలుచుకుంటాడు అర్య శ్రావకుడు. అంటే ఉపోసదం పాటిస్తున్నప్పుడు అతని మనస్సు ప్రాసాదభరితమవుతుంది, అతనిలో ప్రీతి జనిస్తుంది కనుక ఈ అర్య శ్రావకుని బ్రహ్మ ఉపోసదను పాటించేవాడని, బ్రహ్మతో ఉండేవాడని అంటారు. బ్రహ్మ అంటే ఎప్పుడు ఆనందంలో ఉండే వ్యక్తిని బ్రహ్మ అంటారు. ఎవరైనా వ్యక్తి
మైత్రి భావన, కరుణ, ముదిత, ఉపేక్ష, ఈ 4 ధ్యానాలు కనుక చేస్తే ఎప్పుడు సంతోషంతో ఉంటాడు. సో ఈ తథాగతుణ్ణి తలుచుకోవడం వల్ల అతని మనసులో ప్రీతి జనిస్తుంది. అది కూడా ఒక రకమైన సంతోషం. అటువంటి ఉపోసదను బ్రహ్మ ఉపోసద పాటించేవాడని చెప్పవచ్చు. అదేవిధంగా అతని తల మాసినప్పుడు శ్రమతో శుభ్రపడినట్లు అతని మనోక్లేశాలు శుభ్రపడతాయి. సో మనోక్లేశాలు అంటే మనసులో ఉండే రాగము, ద్వేషము, మోహము, లోభము ఇవన్నీ ఉన్నాయి కదా, దుఃఖాన్ని తీసుకొచ్చేవి. కోపము, పగ, ఈర్ష్య ఇవన్నీ కూడా మనోక్లేశాలే. సో వీటిని పోగొట్టుకోవడానికి ఉపోసదను పాటిస్తాడు. అయితే ఒకడు తల మాసినప్పుడు శ్రమతో శుభ్రపడినట్లు, తల మాసిపోతే ఏం చేస్తాడు? మురికిగా ఉంటే వాటిని శుభ్రం చేసుకుంటాడు. అలాగే మనసులో కూడా ఈ మనోక్లేశాలను శుభ్రపరచుకోవాలి. మరి ఎలా? విశాఖ, ఒకడు మాసిన తన తలను ప్రయత్నంతో, శ్రమతో శుద్ధం కావించుకుంటాడు. మెత్తని పిండి, మట్టి, నీరు ఉపయోగించుకొని ఒకడు తన తల మాసినప్పుడు శ్రమతో శుభ్రం చేసుకుంటాడు. అలాగే క్లేశాలతో నిండిన మనసు కూడా శ్రమయత్నంతో పరిశుభ్రం గావించబడుతుంది. ప్రయత్నం కేవలం చదివి విని ధర్మాన్ని అర్థం చేసుకుంటే సరిపోదు. మనసులో ఉన్న ఈ చిత్త మలినాలను శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ విశాఖ, ఒక ఆర్య శ్రావకుడు ధర్మాన్ని ఈ విధంగా జ్ఞాపకం చేసుకుంటాడు. భగవానుని ధర్మం చక్కగా వివరించబడింది, ఇప్పుడే ఇక్కడే దర్శించదగింది, పరీక్షించి తెలుసుకోదగింది, నిబ్బానానికి దగ్గరగా కొనిపోయేది, విఘ్నులతో ప్రత్యక్షంగా తెలుసుకోదగింది. ఆర్య శ్రావకుడు ధర్మాన్ని అనుస్మరణ చేస్తాడు. దీనినే ధమ్మానుసతి అంటారు. ఉచిత రీతిలో ధర్మాన్ని అనుస్మరణ చేయడం వలన అతని చిత్తం ప్రశాంతమవుతుంది, ఆనందం ఉత్పన్నమవుతుంది, మలిన చిత్తం నిర్మలమవుతుంది. ఈ విధంగా ఆర్య శ్రావకుడు ధమ్మ ఉపోసద ఆచరిస్తున్నాడని అంటారు. ధర్మం తోడుగా ఉంటూ ధర్మం గురించి ఆలోచించడం వలన అతని చిత్తం ప్రశాంతమవుతుంది, ప్రమోదం అతని మనసులో ఉత్పన్నమవుతుంది. ఈ విధంగా మలిన చిత్తం నిర్మలం చేయబడుతుంది. మరి విశాఖ, ఒకడు తన మురికి శరీరాన్ని శ్రమతో, యత్నంతో అంటే ప్రయత్నంతో ఎలా శుభ్రం చేస్తాడు? కుంచెతో, నిమ్మ పిండితో, నీటితో. ఇప్పుడైతే సబ్బులు ఉపయోగిస్తున్నారు, సబ్బులతో ఉపయోగిస్తారు కదా శుభ్రాన్ని చేసుకునేది శరీరాన్ని. వ్యక్తి చేసిన తగిన శ్రమతో పరిశుభ్రం చేయబడుతుంది. అలాగే క్లేశాలతో నిండిన మనస్సు శ్రమతో, యత్నంతో పరిశుభ్రం గావించబడుతుంది. ఇక్కడ విశాఖ, ఒక ఆర్య శ్రావకుడు సంఘాన్ని ఈ విధంగా జ్ఞాపకం చేసుకుంటాడు. భగవానుని శిష్య సంఘం చక్కని మార్గంలో ఉంది, భగవానుని శిష్య సంఘం రుజు మార్గంలో ఉంది, భగవానుని శిష్య సంఘం న్యాయ మార్గంలో ఉంది, భగవానుని శిష్య సంఘం సరైన మార్గంలో ఉంది. 8 మంది పురుష పుద్గులు 4 జంటలుగా ఉన్నటువంటి ఈ సంఘం ఆహ్వానించదగినది, కానుకలు ఇవ్వదగినది, దక్షిణలకు తగినటువంటిది, నమస్కరించదగినటువంటిది. లోకానికి ఇది సాటి లేని పుణ్యక్షేత్రం. ఆర్య శ్రావకుడు సంఘాన్ని అనుస్మరణ చేస్తాడు. దీనినే సంఘానుసతి అంటారు. ఇంకా డీటెయిల్గా మీరు తెలుసుకోవాలి బుద్ధానుసతి గురించి, ధమ్మానుసతి గురించి, సంఘానుసతి గురించి అంటే విశుద్ధి మార్గంలో ఇంకా వివరంగా ఉంటుంది. దాన్ని ఒకసారి చదవండి. ఆర్య శ్రావకుడు ఈ సంఘాన్ని అనుస్మరణ చేస్తాడు. ఆర్య శ్రావకుడు సంఘాన్ని ఉచిత రీతిలో అనుస్మరణ చేయడం వలన, సంఘం తోడుగా ఉంటూ సంఘం గురించి ఆలోచించడం వలన అతని చిత్తం ప్రశాంతమవుతుంది, అతని మనసులో ఆనందం ఉత్పన్నమవుతుంది. మైల వస్త్రం ఏ విధంగా శుభ్రపడుతుందో అలాగే మలిన చిత్తం నిర్మలమవుతుంది. ఈ విధంగా ఆర్య శ్రావకుడు సంఘ ఉపోసత ఆచరిస్తున్నాడని అంటారు. విశాఖ, మైల వస్త్రాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకుంటాం? వేడి నీటితోటో, చవుడుతోటో, అంటే ఇప్పుడంటే సర్ఫు లేకపోతే సబ్బులు ఉపయోగిస్తున్నాం. ఇంకా మనుష్య ప్రయత్నంతో విశాఖ మలిన వస్త్రాలను శుభ్రం చేసుకుంటాం. ఈ విధంగానే ఉపాయంతో మలిన చిత్తం నిర్మలం చేయబడుతుంది. ఈ విధంగానే ఆర్య శ్రావకుడు తన శీలాన్ని అనుస్మరణ చేస్తాడు. దీనినే శీలానుసతి కూడా అంటారు.
ఖండించబడినటువంటి, ఛిద్రం కానటువంటి, అణచబడినటువంటి పవిత్ర పురుషులు, పరిశుద్ధ జ్ఞాన పురుషులు మెచ్చుకున్నటువంటి, కలంకం లేనటువంటి సమాధి వరకు తీసుకువెళ్ళగలిగినటువంటి శీలాన్ని అనుస్మరణ చేస్తాడు. అంటే తాను శీలాన్ని పాటిస్తున్నప్పుడు, నేను ఈ శీలాన్ని పాటించడం నా మేలు కొరకే, నేను ఈ శీలాన్ని ఎటువంటి ఖండించకుండా, అంటే ఎటువంటి తప్పకుండా శీలాన్ని పాటిస్తూ ఉన్నాను, ఆ శీలం వల్ల నాలో సమాధి ఉత్పన్నమవుతుంది అని శీలానుస్మృతి చేయటం వల్ల ఆర్య శ్రావకుడు అతనిలో సంతోషం అనేది ఉత్పన్నమవుతుంది. అద్దం ఏ విధంగా శుభ్రపడుతుందో అలాగే చిత్తం నిర్మలమవుతుంది. మరి ఎలా విశాఖ? మురికి అద్దం శ్రమయత్నంతో శుభ్రమవుతుంది. నూనె, బూడిద ఇంకా వ్యక్తి తగు శ్రమ యత్నం వల్ల మురికి అద్దం శుభ్రమవుతుంది. అంటే మురికిగా ఉన్న అద్దాన్ని ఎలా ఒక తడిగుడ్డతోనో లేకపోతే ఏదైనా లిక్విడ్ వేసో క్లీన్ చేస్తారు కదా, అది కూడా ప్రయత్నంతోటే. అలాగే శ్రమతో, యత్నంతో క్లేశిత మనసు కూడా శుభ్రమవుతుంది. ఆర్య శ్రావకుడు తన శీలాలను అనుస్మరణ చేస్తాడు. ఉచిత రీతిలో శీలాలను అనుస్మరణ చేయడం వలన అతని చిత్తం ప్రశాంతమవుతుంది, ప్రమోదం ఉత్పన్నమవుతుంది. అతని లోపల చిత్తమలినం నిర్మలమవుతుంది. ఈ విధంగా ఆర్య శ్రావకుడు శీల ఉపోసద చేస్తున్నాడని అంటారు. అంటే ఆ శీల ఉపోసదలో ఉంటున్నాడని అర్థం. శీలం తోడుగా ఉంటూ శీలం గురించి ఆలోచించడం వలన అతని చిత్తం ప్రశాంతమవుతుంది, మనసు ఆనందం నిండి ఉంటుంది. ఈ విధంగా మలిన చిత్తం నిర్మలం చేయబడుతుంది. ఆర్య శ్రావకుడు చిత్త క్లేశాలను తొలగించుకుంటాడు. ఈ విధంగానే ఆర్య శ్రావకుడు దేవతా గుణాలను అనుస్మరణ చేస్తాడు. చతు మహారాజిక దేవతలున్నారు, తావతింస దేవతలున్నారు, యామ దేవతలున్నారు, దుషిత దేవతలున్నారు, ఇంకా ఎందరో దేవతలు ఉన్నారు. ఏ విధమైన శ్రద్ధతో వారు ఈ లోకంలో మరణించిన తర్వాత ఆయా లోకాల్లో ఉత్పన్నమయ్యారో, ఏ విధమైన శీలంతో వారు ఈ లోకంలో మరణించిన తర్వాత ఆయా దేవలోకాల్లో ఉత్పన్నమయ్యారో, ఏ విధమైన శృత జ్ఞానంతో వారు ఈ లోకంలో మరణించిన తర్వాత ఆయా దేవలోకాల్లో ఉత్పన్నమయ్యారో, ఏ విధమైన త్యాగంతో వారు ఈ లోకంలో మరణించిన తర్వాత ఆయా దేవలోకాల్లో ఉత్పన్నమయ్యారో, ఏ విధంగా వారు ప్రజ్ఞతో వారు ఈ లోకంలో మరణించిన తర్వాత ఆయా దేవలోకాల్లో ఉత్పన్నమయ్యారో, ఆ విధమైన శ్రద్ధ, ఆ విధమైన శీలం, ఆ విధమైన శృత జ్ఞానం, ఆ విధమైన త్యాగం, ఆ విధమైన ప్రజ్ఞ నా అందు కూడా వారు కలిగి ఉన్నారు. నన్ను ఆ దేవతల ఆ శ్రద్ధ, ఇంకా ఆ శీలం, ఆ శృత జ్ఞానం, ఆ త్యాగం, ఆ ప్రజ్ఞలను అనుస్మరణ చేయడం వలన అతని చిత్తం ప్రశాంతంగా ఉంది, ఆనందంతో ఉంది. ఈ విధంగా ఏ విధంగా బంగారంలోని మలినాలను తొలగించబడతాయో అతని చిత్తంలోని మలినాలు తొలగించబడతాయి. విశాఖ, బంగారంలోని మలినాలను ఏ విధంగా శుభ్రం చేస్తారో విశాఖ? ఏ విధంగా కొలిమిని ఉపయోగించి, గాలి తిత్తిని ఉపయోగించి, వెలిగారాన్ని, ఎర్రమట్టిని ఉపయోగించి కరిగించడం ద్వారా, మనుష్య ప్రయత్నం ద్వారా బంగారాన్ని శుభ్రం చేస్తారో అలాగే మలిన చిత్తం కూడా నిర్మలం చేయబడుతుంది. ఈ దేవతా లోకం అన్నది వాళ్ళు చేసిన పుణ్యకార్యాల వల్ల అక్కడ జన్మించడం జరుగుతుంది. అది కూడా అనిత్యమైనది అని భగవానుడు చెప్తాడు. కానీ మనుష్య జీవితం కన్నా కూడా దేవతా లోకంలో ఇంకా ఇంద్రియ సుఖాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎవరి చిత్తం అయితే కొంతవరకు నిర్మలంగా ఉంటుందో వారు దేవతా లోకంలో జన్మించడానికి అవకాశం ఉంటుంది. అలాగే పుణ్యకార్యాలు చేయడం వలన, శీలాన్ని ఆచరించడం వలన వారి చిత్తం నిర్మలమైందో ఆ విధమైన శ్రద్ధ, ఆ విధమైన శీలం, ఆ విధమైన శృత జ్ఞానం, ఆ విధమైన త్యాగం, దేవతల ఆ శ్రద్ధ, ఆ శీలం, ఆ శృత జ్ఞానం, ఆ త్యాగం, ఆ ప్రజ్ఞలను అనుస్మరణ చేయడాన్ని ఆర్య శ్రావకుల దేవతా ఉపోసద అంటారు. దేవతల తోడుగా ఉంటాడు, దేవతల యందు శ్రద్ధ కలిగి ఉంటాడు. దేవతల గురించి ఆలోచించడం వలన అతని చిత్తం ప్రశాంతమవుతుంది, ఆనందం ఉత్పన్నమవుతుంది. ఈ విధంగా మలిన చిత్తం నిర్మలం చేయబడుతుంది. ఇక్కడ దేవతల గురించి స్మరించడం అంటే
వాళ్ళు ఎటువంటి పుణ్యకార్యాలు చేయడం వలన అక్కడ జన్మించారో అటువంటి పుణ్యకార్యాలు నేను కూడా చేయాలి, నేను కూడా శీలాన్ని ఆచరించాలి, నేను కూడా త్యాగాన్ని ఆచరించాలి, నేను కూడా శ్రద్ధను పెంపొందించుకోవాలి ధర్మం పట్ల, నేను కూడా శృత జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, అంటే ధర్మాన్ని ఇంకా వినాలి, ఇటువంటి వాటిని స్మరించాలి. అంతేగాని ఏ దేవత పేరు పెట్టుకొని దాన్నే నామంగా జపించడం కాదు ఇక్కడ చెప్పబడింది. అటువంటిది చేయకండి. అటువంటి చేయడం వల్ల మీ చిత్తం నిర్మలం కాదు, మీ మనసు కొంతవరకు ప్రశాంతం అవుతుందేమో కానీ మీ లోపల అంతరంగంలో ఉన్న క్లేశాలు మాత్రం అవి తొలగిపోవు. ఇంకా అర్హంతుడు తన జీవిత పర్యంతం ప్రాణహింస చేయడు, ప్రాణహింసను విరమిస్తాడు, దండించేదాన్ని త్యాగం చేస్తాడు, శస్త్రాలను సన్నిసిస్తాడు అంటే వదిలిపెడతాడు, పాపం చేయడానికి భయపడతాడు, దయగలవాడు అవుతాడు, అన్ని ప్రాణులకు హితం కోరుకుంటాడు, వాటి పట్ల కరుణ కలిగి ఉపకారం చేస్తూ ఉంటాడు. ఎవరు? అర్హంతుడు. అర్హంతుడు అంటే ఎవరి లోపలైతే తృష్ణ అవిద్య పూర్తిగా తొలగిపోయిందో, రాగద్వేష మోహాలు ఏమీ లేవో అటువంటి వ్యక్తిని అర్హంతుడు అంటాడు. అతడు ఎప్పుడూ కూడా ఈ పాపకర్మలు చేయడు, అంటే జీవహింసను మానేస్తాడు. ఈ విధంగా అర్హంతుడు విహరిస్తూ ఉంటాడు. నేను కూడా రాత్రనక పగలనక రోజంతా కూడా ప్రాణహింసను చేయను, ప్రాణహింసను విరమిస్తాను, దండించడాన్ని త్యాగం చేస్తాను, శస్త్రాలను సన్యసిస్తాను, పాపం చేయడానికి భయపడతాను, దయగలవాడినవుతాను, అన్ని ప్రాణులకు హితం హితం కోరుకుంటాను, వాటి పట్ల కరుణ కలిగి ఉపకారం చేస్తూ ఈ అంశంలో కూడా అర్హంతుణ్ణి అనుసరించే వాటిని నా ఉపోసతను పూర్తి చేస్తాను అని అర్య శ్రావకుడు దాని గురించి గుర్తు చేసుకుంటాడు విశాఖ. ఇంకా అర్హంతుడు జీవిత పర్యంతం దొంగతనం చేయడు, దొంగతనాన్ని విరమిస్తాడు, అంటే ఇవ్వని దాన్ని తీసుకోడు, కేవలం ఇచ్చిన దాన్నే తీసుకుంటాడు, ఇచ్చిన దాన్నే ఆకాంక్షిస్తాడు, దొంగతనం చేయకుండా పవిత్ర జీవనం గడుపుతాడు. నేను కూడా జీవిత పర్యంతం దొంగతనం చేయను, దొంగతనాన్ని విరమిస్తాను, కేవలం ఇచ్చిన దానినే తీసుకుంటాను, ఇచ్చిన దానిని ఆకాంక్షిస్తాను, దొంగతనం చేయకుండా పవిత్ర జీవనం గడుపుతాను. ఈ అంశంతో కూడా అర్హంతుణ్ణి అనుసరించే వాడిని నా ఉపోసతను పూర్తి చేస్తాను అని అర్య శ్రావకుడు తను స్మరించుకుంటాడు. ఇంకా అర్హంతుడు అబ్రహ్మచర్యాన్ని వదిలి బ్రహ్మచారిగా ఉంటాడు, అనాచార రహితంగా ఆటవిక మైథునాన్ని విరమిస్తాడు, అంటే ఎటువంటి శృంగార విషయాల్లో పాల్గొనడు. నేను కూడా రోజంతా అబ్రహ్మచర్యాన్ని వదిలి బ్రహ్మచారిగా ఉంటాను, అనాచార రహితంగా ఆటవిక మైథునాన్ని విరమిస్తాను. ఈ అంశంతో కూడా అర్హంతుణ్ణి అనుసరించే వాడిని నా ఉపోసతను పూర్తి చేస్తాను అని అర్య శ్రావకుడు తలపోస్తాడు. అర్హంతుడు జీవిత పర్యంతం అబద్ధాలు ఆడటాన్ని వదిలివేసి మూసావాదాన్ని విరమిస్తాడు. మూసావాదం అంటే అబద్ధాలు చెప్పడం. ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడు, దృఢంగా విశ్వసనీయంగా ఉంటాడు, లోకాన్ని ఎప్పుడు మోసం చేయడు. నేను కూడా జీవిత పర్యంతం అబద్ధాలు ఆడడాన్ని వదిలివేసి మూసావాదాన్ని విరమిస్తాను, ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పను, దృఢంగా విశ్వసనీయంగా ఉంటాను, లోకాన్ని ఎప్పుడూ మోసం చేయను. ఈ అంశంలో కూడా అర్హంతుని అనుసరించే వాడినై నా ఉపోసతను పూర్తి చేస్తాను అని అర్య శ్రావకుడు తలపోస్తాడు విశాఖ అని చెప్తున్నాడు భగవానుడు. ఇంకా అర్హంతుడు జీవిత పర్యంతం మద్యం లాంటి మత్తు పదార్థాలను సేవించడు, వాటిని సేవించడం విరమిస్తాడు. నేను కూడా జీవిత పర్యంతం మత్తు పదార్థాలను, అంటే మద్యం వంటి లేకుంటే ఏవైనా మత్తును కలిగించే పదార్థాలను సేవించను, వాటిని సేవించడం విరమిస్తాను. ఈ అంశంలో కూడా అర్హంతుణ్ణి అనుసరించే వాటిని నా ఉపోసతను పూర్తి చేస్తాను అని విశాఖ అర్య శ్రావకుడు తలపోస్తాడు. ఇంకా అర్హంతుడు జీవిత పర్యంతం వికాల భోజనం చేయడు, అంటే ఒక్క పూటే భుజిస్తాడు, రాత్రి భోజనం చేయడు, అకాల భోజనాన్ని విరమిస్తాడు. నేను కూడా జీవిత పర్యంతం వికాల భోజనం చేయను, రాత్రి భోజనం చేయను, అకాల భోజనాన్ని విరమిస్తాను. ఈ అంశంతో కూడా అర్హంతుణ్ణి అనుసరించే వాడిని నా ఉపోసతను పూర్తి చేస్తాను అని అర్య శ్రావకుడు తలపోస్తాడు.
ఇంకా అరహంతుడు జీవిత పర్యంతం నాట్యం చేయడం, పాడడం, వాయిద్యాలు వాయించడం, వినోదాలు తిలకించడం, మాలలు ధరించడం, గంధాలు పూసుకోవడం, అత్తర్లు చల్లుకోవడం, ఆభరణాలు ధరించడం మొదలగు వాటిని మానివేస్తాడు. వాటిని విరమించాడు, వదిలివేశాడు. నేను కూడా జీవిత పర్యంతం నాట్యం చేయడం, పాడడం, వాయిద్యాలు వాయించడం, వినోదాలు తిలకించడం, మాలలు ధరించడం, గంధాలు పూసుకోవడం, అత్తర్లు చల్లుకోవడం, ఆభరణాలు ధరించడం మొదలైన వాటిని మానివేస్తాను, వాటిని విరమిస్తాను, వదిలివేస్తాను. ఈ అంశంతో కూడా అరహంతుడిని అనుసరించే వాడిని ఉపోసదను పూర్తి చేస్తాను అని అరే శ్రావకుడు తలపోస్తాడు. అరహంతుడు జీవిత పర్యంతం ఉన్నతమైన శయ్యలపై, అంటే లగ్జరీ బెడ్స్ ఉంటాయి కదా, శయ్యలు అంటే పడకలు, మహాశయ్యలపై పడుకోడు, వాటిపై శయనించడం విరమించుకుంటాడు. కింద పరుచుకునే చాపలు, దుప్పట్లు మొదలుగు వాటిపైన శయనిస్తాడు. నేను కూడా జీవిత పర్యంతం ఉన్నత శయ్యలపై, మహాశయ్యలపై పరుండను, వాటిపై శయనించడం విరమించుకుంటాను. కింద పరుచుకునే చాపలు, దుప్పట్లు మొదలుగు వాటిపైన శయనిస్తాను. ఇక్కడ లగ్జరీ అంటే బాగా మెత్తని దూదితో తయారు చేయబడిన బాగా లగ్జరీగా ఉంటాయి కదా, అటువంటి బెడ్లను యూజ్ చేయకూడదు. నార్మల్ సింపుల్ బెడ్లు ఉంటే సింపుల్ బెడ్లు యూజ్ చేయొచ్చు. లేదు కొంతమంది కింద పడుకునే అలవాటు ఉంటే కింద పడుకోవచ్చు. అంటే సింపుల్ లైఫ్ జీవించడం అన్నమాట, లగ్జరీ లైఫ్ జీవించకుండా ఉండటం. అంతేగాని బలవంతంగా కఠినమైన శ్రమ చేయొద్దు. అంటే నేను కింద పడుకుంటే ఏదో వచ్చేస్తుంది అన్నది కాదు, ఇక్కడ లగ్జరీ లైఫ్ని వదిలిపెట్టాలి. సో నేను కూడా అరహంతుల్లాగే నా ఉపోసతను పూర్తి చేస్తాను అని విశాఖ అరే శ్రావకుడు తలపోస్తాడు. విశాఖ ఈ ప్రకారంగా అరియ ఉపోసద జరుగుతుంది. ఈ విధంగా చేసే అరియ ఉపోసద ఎంతో ఫలదాయకమైనది, ఎంతో లాభాన్ని ఇస్తుంది, ఎంతో ప్రకాశవంతమైనది, ఎంతో దూరం వ్యాపించేది అవుతుంది. విశాఖ ఎంత ప్రకాశవంతం అవుతుందంటే, ఎంత ఫలాన్ని ఇస్తుందంటే, ఎంత లాభాన్ని ఇస్తుందంటే, ఎంత దూరం వ్యాపించేది అంటే 7 రకాల రత్నాల ఐశ్వర్యాలతో విరజిల్లుతున్న అంగ, వంగ, కళింగ, మగధ, కాశీ, కోశల, వజ్జి, మల్ల, చేది, కురు, పాంచాల, మత్స్య, సూరసేన ఇవన్నీ కూడా అంటే అప్పట్లో ఉన్న రాజ్యాల పేరు. ఈ జంబూ ద్వీపంలోని 16 మహాజనపదాలను ఎవరైనా పరిపాలిస్తూ పొందే సుఖం ఈ అష్టాంగ ఉపోసద చేసే అర్యుని సుఖంలో, అంటే అర్యుని సుఖంలో 16వ వంతు కూడా సమానం కాదు. అంటే ఎన్నో ఈ 16 రాజ్యాలకు అధిపతి అయిన అతడు పొందే సుఖంతో పోల్చుకుంటే ఈ ఉపోసద పాటించడం వల్ల వచ్చే సుఖం ఏదైతే ఉందో అది దీంతో అసలు సమానం కాదు, 16వ వంతుకు కూడా సమానం కాదని చెప్తున్నాడు. ఇలా ఎందుకు అన్నాను అంటే, దివ్య సుఖంతో పోల్చుకోవడానికి మానవ మాత్రుల రాజ్య సుఖాలు ఏ మాత్రం పనికిరావు, వాటికి ఏ విలువ లేదు. విశాఖ మానవుల కాలమానం ప్రకారం 50 ఏళ్ళు, అంటే 50 ఏళ్ళు చేతు మహారాజు దేవతలకు ఒక రాత్రి పగలుతో సమానం. అలాంటి 30 రాత్రులు ఇంకా పగళ్ళు ఒక నెల, అలాంటి 12 నెలలు ఒక సంవత్సరం, అలాంటి 5 సంవత్సరాలు ఆ దేవతల ఆయుష్. విశాఖ అష్టాంగ ఉపోసద చేసే స్త్రీ పురుషుల శరీరం వదిలి మరణానంతరం ఆ చెతు మహారాజుక దేవతలతో పాటు నివసిస్తారు. కనుక విశాఖ దివ్య సుఖంతో పోలిస్తే మానవ మాత్రుల రాజ్య సుఖాలు అల్పమైనవిగా చెప్పబడతాయి. విశాఖ మానవుల కాలమానం ప్రకారం 100 ఏళ్ళు తావతించే దేవతలకు ఒక రాత్రి పగలుతో సమానం. అంటే మానవుల 100 ఏళ్ళు ఈ దేవతించే దేవతలకి ఒక రాత్రి పగలతో సమానం. అలాంటిది 30 రాత్రులు పగళ్ళు ఒక నెల, అలాంటి 12 నెలలు ఒక సంవత్సరం, అలాంటి 5 సంవత్సరాల అంటే 500 సంవత్సరాల ఆ దేవతల ఆయుష్యులు. విశాఖ అష్టాంగ ఉపోసదం చేసే స్త్రీ పురుషులు శరీరం వదిలి మరణానంతరం ఆ తావతించే దేవతలతో పాటు నివసిస్తారు. కనుక విశాఖ దివ్య సుఖంతో పోలిస్తే మానవ మాతృల రాజ్య సుఖాలు అల్పమైనవిగా చెప్పబడతాయి. విశాఖ మానవుల కాలమానం ప్రకారం 200 ఏళ్ళు యామ దేవతలకు ఒక రాత్రి పగలుతో సమానం. అలాంటి 30 రాత్రులు పగలు ఒక నెల, అలాంటి 12 నెలలు ఒక సంవత్సరం,
అలాంటి 500 సంవత్సరాలు ఆ దేవతల ఆయుష్లో విశాఖ అష్టాంగ ఉపోసనం చేసే స్త్రీ పురుషులు శరీరం వదిలిన మరణానంతరం ఆ యామ దేవతలతో పాటు నివసిస్తారు. కనుక విశాఖ దివ్య సుఖంతో పోలిస్తే మానవ మాత్రల రాజ్య సుఖాలు అల్పమైనవిగా చెప్పబడతాయి. ఇందాక చెప్పాను కదా, దేవతల జీవితం అన్నది మానవ మాతృలతో పోల్చుకున్నప్పుడు వాళ్ళ దివ్య సుఖాలు ఎక్కువగా ఉంటాయి. విశాఖ మానవుల కాలమానం ప్రకారం 400 ఏళ్ళు తుషిత దేవతలకు ఒక రాత్రి పగలుతో సమానం. అలాంటి 30 రాత్రులు పగళ్ళు ఒక నెల, అలాంటి 12 నెలలు ఒక సంవత్సరం, అలాంటి 500 సంవత్సరాలు ఆ దేవతల ఆయుష్యులు. విశాఖ అష్టాంగ ఉపోసనం చేసే స్త్రీ పురుషులు శరీరం వదిలి మరణానంతరం ఈ తుషి దేవతలతో పాటు నివసిస్తారు. కనుక విశాఖ దివ్య సుఖంతో పోలిస్తే మానవ మాతృల రాజ్య సుఖాలు అల్పమైనవిగా చెప్పబడతాయి. విశాఖ మానవుల కాలమానం ప్రకారం 800 ఏళ్ళు నిమ్మనరతి దేవతలకు ఒక రాత్రితో అంటే రాత్రి పగలుతో సమానం. అలాంటి 30 రాత్రులు పగళ్ళు ఒక నెల, అలాంటి 12 నెలలు ఒక సంవత్సరం, అలాంటి 500 సంవత్సరాలు ఆ దేవతల ఆయుష్. విశాఖ అష్టాంగ ఉపోసనం చేసే స్త్రీ పురుషులు శరీరం వదిలి మరణానంతరం ఈ నిమ్మానరతి దేవతలతో పాటు నివసిస్తారు. కనుక విశాఖ దివ్య సుఖంతో పోలిస్తే మానవ మాతృల రాజ్య సుఖాలు అల్పమైనవిగా చెప్పబడతాయి. విశాఖ మానవుల కాలమానం ప్రకారం 1600 ఏళ్ళు పరనిమిత్త వసవర్తి దేవతలకు ఒక రాత్రి పగలుతో సమానం. అలాంటి 30 రాత్రులు పగళ్ళు ఒక నెల, అలాంటి 12 నెలలు ఒక సంవత్సరం, అలాంటి 500 సంవత్సరాలు ఆ దేవతల ఆయుష్. అంటే దేవతల జీవితకాలం అన్నది చాలా ఎక్కువ కాలం ఉంటుంది. విశాఖ అష్టాంగ ఉపోసనం చేసే స్త్రీ పురుషులు శరీరం వదిలి మరణానంతరం ఈ పరనిమిత్త వశవర్తి దేవతలతో పాటు నివసిస్తారు. కనుక విశాఖ దివ్య సుఖంతో పోలిస్తే మానవ మాత్రల రాజ్య సుఖాలు అల్పమైనవిగా చెప్పబడతాయి. ప్రాణులను హింసించరాజు అంటే జీవహింస చేయకూడదు, దొంగతనం చేయరాదు, అబద్ధాలు ఆడరాదు, మద్యం సేవించరాదు, మైథున ధర్మం అంటే ఈ బ్రహ్మచర్యాన్ని పాటించాలి, రాత్రి భోజనం ఇంకా అకాల భోజనం చేయరాదు, మాలలు ధరించరాదు, సుగంధ లేపనాలు తీసుకునరాదు, మంచం మీద కానీ కింద పరిచిన చాప మీద కానీ నిద్రించాలి. దుఃఖాన్ని అంతం చేసే బుద్ధులు ఈ ఉపోసనను వెలువరించారు. చక్కగా కనిపించే సూర్య చంద్రులు ఇద్దరి ప్రకాశం ఎంతవరకు వ్యాపిస్తుందో అంతవరకు వారి ప్రకాశం వ్యాపిస్తుంది. వారి అంతరిక్షంలో చరిస్తారు, చీకట్లను ధ్వంసం చేస్తారు, ఆకాశంలో అన్ని దిశలను చూడగలరు. ఇక ఈ మధ్యలో ముత్యాలు, మణులు, స్ఫటికాలు, శుద్ధ బంగారం, స్వర్ణం, జాతిరత్నాలు, చంద్రుని వెన్నెల, తారాగణ సమస్తము అష్టాంగ ఉపోసనం చేసే వారితో పోలిస్తే 16వ వంతు కూడా సరిరావు. కనుక సదాచారులైన స్త్రీ పురుషులు అష్టాంగ ఉపోసన పాలన చేస్తే, సుఖకరమైన పుణ్యకర్మలు చేస్తే ఆనందంతో ఉంటారు, ఇంకా సుగతులను పొందుతారు, అట్లీస్ట్ మార్గ ఫలాలను పొందుకున్నా కానీ. అయితే దీని గురించి చెప్పాలి అంటే శీలం పాటించిన వ్యక్తికి తేడా ఏంటంటే, ఒక ఉదాహరణ చెప్తాడు భగవానుడు. ఒక రాజు తన రథం కోసం 2 చక్రాలను తయారు చేయమని ఒక కుమ్మరి వాడికి చెప్పాడు. గట్టికార అంటారు, వాళ్ళే కదా ఇవి తయారు చేస్తారు. అయితే అతను ఆ పనివాడికి చెప్పాడు, వడ్రంగి అంటే ఆ చక్రాన్ని తయారు చేయమని. అయితే రాజు రథం అంటే యుద్ధంలో దృఢంగా నిలబడాలి, ఇంకా చాలా బలంగా ఉంటేనే ఆ రథం ఉంటేనే అతడు యుద్ధం చేయగలుగుతాడు. అంత స్ట్రాంగ్ అయిన రథం చేయాలంటే ఎంతో శ్రమించి చేయాల్సి ఉంటుంది. 6 నెలలే యుద్ధానికి సమయం ఉంది అని రాజు చెప్తాడు. ఈ 6 నెలల్లో నువ్వు ఈ 2 చక్రాలు నాకు రథానికి తయారు చేసి ఇవ్వాలి అని ఆ పనివాడికి చెప్తాడు. అతడు కూడా సరే అంటాడు. అయితే 6 నెలలకి 6 రోజుల సమయం ఉంది.
రాజు ఈ పని ఎంతవరకు వచ్చిందో అని చూద్దామని అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఈ 6 నెలలకి 6 రోజుల సమయం ఉంది కదా, ఇన్ని రోజులు కూడా అతడు ఒకటే చక్రం తయారు చేశాడు. యుద్ధానికేమో ఇంకా 6 రోజుల సమయమే ఉంది. మరి రెండో చక్రాన్ని తయారు చేయాలి. కంపల్సరీ ఆ చక్రం ఉంటేనే ఆ రథం అన్నది యుద్ధానికి వెళ్ళగలుగుతుంది. మహారాజు చెప్తాడు, ఇంకొక 6 రోజులు మాత్రమే ఉంది, నువ్వు ఇంకొక చక్రాన్ని కూడా తయారు చేయాలి అంటే సరే అని ఆ పనివాడు చెప్తాడు. ఇంకొక 6 రోజుల్లో ఇంకొక చక్రాన్ని కూడా తయారు చేస్తాడు. ఆ 2 చక్రాలని రాజు దగ్గరికి తీసుకొని వెళ్తాడు. తీసుకువెళ్ళిన తర్వాత రాజు అడుగుతాడు, నువ్వు ఒక చక్రాన్ని చేయడానికి 54 రోజులు తీసుకున్నావు, 54 కాదు, 6 నెలలకి ఒక 6 రోజులు తక్కువ. మరి ఇంకొక చక్రాన్ని చేయడానికి 6 నెలలు మాత్రమే ఎందుకు తీసుకున్నావు? రెండింటిని 6 రోజుల్లో ఎందుకు చేయలేదు అని రాజు అడుగుతాడు. అప్పుడు చేసిన వాడు ఎవరైతే ఉన్నాడో అతడు, మహారాజా మీరే చూడండి, ఎందుకు అన్నది మీకే తేడా తెలుస్తుంది అని మొదట ఆ 6 రోజుల్లో చేసిన బండి చక్రాన్ని నిలబెట్టి దాన్ని ముందుకి దొర్లిస్తాడనమాట. ఆ చక్రం ముందుకు వెళ్తూ 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 కొంచెం దూరం పోగానే అది కింద పడిపోయింది, అంటే అది బ్యాలెన్స్ చేయలేకపోయింది. అయితే ఇప్పుడు ఎక్కువ రోజులు పట్టింది ఒక చక్రం తయారు చేయడానికి, దానిని ఇప్పుడు నిలబెట్టి దాన్ని ముందుకు తోస్తాడు. అది ముందుకు వెళ్ళి ఆ మొదటి దానికన్నా ఇంకా చాలా దూరం వెళ్ళిపోయి అది కింద పడలేదు, అది ఇంకా నిల్చొనే ఉంది, దృఢంగా ఉంది. కానీ 2 చూడడానికి ఒకే విధంగా ఉన్నాయి. చక్రాలలో అంటే చూసినప్పుడు ఏమీ తేడా కనపడలేదు రాజుకి, కానీ వాటి బలంలోనూ దృఢత్వంలోనూ తేడా ఉంది. అదేవిధంగా మనుషులు చూడడానికి అందరూ ఒకే విధంగా ఉండొచ్చు, కానీ వారి పాటించే శీలాన్ని బట్టి, వారు ఆచరించే ధర్మాన్ని బట్టి వాళ్ళలో తేడా ఉంటుంది. చూడడానికి బాహ్యంగా ఏమీ తేడా కనపడకపోవచ్చు, కానీ అంతరంగంలో ఈ తేడా అన్నది ఉంటుంది. శీలం పాటించే వాళ్ళకి, పాటించని వాడికి. అంచేత ఇలా చెప్తాడు భగవానుడు, ఎవరైతే శీల పాలన చేయరో వారు 5 అపాయాలు కాచుకొని ఉంటాయని చెప్తారు. తమ అజాగ్రత్త వల్ల ధనం పోగొట్టుకుంటారు, వారు పేరు ప్రతిష్టలు వారికి తక్కవు, పిరికివారుగా తయారవుతారు, ఏ సమావేశాలకు వెళ్ళినా వారి మనసు పిరికితనంతో ఆందోళనతో నిండి ఉంటుంది. ఇంకా గృహస్థులైనా కానీ అది సన్యాసులైనా కానీ మరణ సమయంలో ఎంతో ఆందోళనకు గురి అవుతారు. ఆ తర్వాత వారు నిరయలోకాల్లో బాధామయమైన నరకంలో జన్మనెత్తుతారు. ఎవరైతే శీలపాలన చేయరు, పాపకర్మలు చేస్తూ ఉంటారు. ఎవరు శీలాన్ని పాటిస్తారో వారికి 5 రకాల దీవెనలు లభిస్తాయి. వారి కృషి వల్ల ధనాభివృద్ధి జరుగుతుంది, పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఏ సమావేశాలకు వెళ్ళినా వారిలో ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతుంది. వారు శాంతియుత మరణాన్ని పొందుతారు. చనిపోయిన తర్వాత సుఖ సంతోషాలతో నిండిన సుగతులలో జన్మిస్తారు. అంచేత అట్లీస్ట్ ఈ అష్టశీల ఉపోసద అన్నది పాటించడానికి ప్రయత్నించాలి. ఏంటి అష్టశీల? జీవహింస చేయకూడదు, దొంగతనం చేయకూడదు, బ్రహ్మచర్యాన్ని పాటించాలి, అబద్ధం చెప్పకూడదు, మత్తు పదార్థాలు తీసుకోకూడదు, వికాల భోజనం చేయకూడదు, అంటే మధ్యాహ్నం 12 తర్వాత భోజనాన్ని చేయకూడదు, జ్యూస్ కావాలంటే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, ఇంకా ఉన్నతమైన పడకలపైన పడుకోకూడదు. సో ఇంకా మాలలు, గంధం అలాంటివి ధరించకూడదు. అన్నిటికంటే మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే నైతిక జీవితం వల్ల మనస్సు సముచితమైన ఏకాగ్రత పొందుతుంది. దుష్కర్మల చింతల వలన ధ్యానానికి భంగం కలిగించే చింతల నుండి ముక్తులైనప్పుడు ఆ మనస్సుని మనం శాంతింప చేయగలుగుతాం. అప్పుడు ప్రశాంతత అన్నది లభిస్తుంది. అంచేత వీలైనంత ఈ అష్టశీల ఉపోసదను పాటించడానికి ప్రయత్నించండి. సో ఇది మేము
డబ్బులున్న వాళ్ళమే పాటించాలా అంటే, ఈ పాటించడానికి ధనికులు లేదు, పేదవాళ్ళు లేదు. అష్టశీలానే కదా! సో, ఎవరైనా పాటించవచ్చు. దీనికి నేను పాటించడానికి నాకు నేను పని చేసుకుంటూ ఉంటాను, జాబ్ చేస్తూ ఉంటానంటే, జాబ్ చేసేటప్పుడు కూడా వీటిని పాటించవచ్చు. కనీసం నెలలో 4 రోజులు పౌర్ణమి, అమావాస్య, పౌర్ణమి అయిపోయిన తర్వాత 8వ రోజు, అమావాస్య అయిపోయిన తర్వాత 8వ రోజు. ఇంకా ఎక్కువ రోజులు పాటించగలిగితే మంచిది. కనీసం 4 రోజులైనా ఈ శీలవంతమైన జీవితాన్ని పాటించడానికి ప్రయత్నించండి. బుద్ధిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ అష్టశీల ఉపోసథాన్ని ఆ కంట్రీస్‌లో పాటిస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి శ్రీలంక, బర్మా, ఇంకా థాయిలాండ్ ఇలా కొన్ని దేశాల్లో వాళ్ళు ఈ అష్టశీల ఉపోసథ పాటిస్తూ ఉంటారు. ఆ రోజు ఆ శీలాన్ని ఆచరిస్తూ విహారానికి వెళ్ళి ఆ రోజు కొంత సమయాన్ని ఆ విహారంలో గడిపి వారు ఆ భిక్షు సంఘానికి కొంత దానం చేసి, కొంత ధ్యానం చేసుకొని, వాళ్ళు చెప్పే ధర్మాన్ని విని, భిక్షువులు చెప్పే ధర్మాన్ని విని ఆ రోజు ఆ ధర్మవంతమైన జీవితాన్ని గడుపుతారు. సో, ఏదైనా విషయాన్ని వినడం, చదవడం చాలా ఈజీ. కానీ పాటించడం కష్టంగా ఉంటుంది. కానీ కొద్ది రోజులు పాటించిన తర్వాత అది అత్యంత సుఖాన్ని తీసుకొస్తుంది అని నేనైతే చెప్పగలుగుతాను. సో, వీలైనంత పాటించడానికి ప్రయత్నించండి ఈ ఉపోసథ శీలాన్ని. మిగతా రోజుల్లో కనీసం పంచశీలాలను పాటించడానికి ప్రయత్నించండి. ఇది ఈరోజు ప్రవచనం.